ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లివెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు కాలం బాగోలేదంటున్నారు కదా, మాకు డబ్బులకి లోటు లేకుండా డబ్బులు ఎప్పుడు వచ్చే విధంగా చేస్తున్న పనుల్లో, వ్యాపారంలో కానీ, పనుల్లో కానీ, ఉద్యోగంలో కానీ మా మనసు బాగా పనిచేసే విధంగా ఖర్చు లేకుండా తేలికైన పరిహారం ఉందని అడిగారు. ఖచ్చితంగా ఉంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న సమయం. అంటే మనము ఈ 2 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా కుజుడు యొక్క ప్రభావం చేత, అలాగే గురుడు యొక్క ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి తంత్రశాస్త్రం ఒక అద్భుతమైన ఉపాయం చెప్పింది. అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఉపాయానికి మీకు గురుగింజలు కావాలి. గురుగింజలు అంటే చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, ఇలా ఉంటాయి. ఎరుపు నలుపు ఉంటాయి. ఈ గురుగింజల్ని ఒక 7 గురుగింజలు తీసుకోండి. 7 గురుగింజలు. ఇవి ఎక్కడ దొరుకుతాయి గురువు గారు? పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అలాగే ఒక పసుపు కలర్ క్లాత్, ఎల్లో కలర్ క్లాత్ చిన్న ముక్క తీసుకోండి. దాన్ని మీరు ఏం చేస్తారంటే ఈ గురుగింజల్ని ఆ క్లాత్లో పెట్టి మూటగా కట్టండి. మూటగా కట్టి ఎప్పుడూ కూడా మీ ప్యాంట్ జేబులో, ఎడం జేబులో పెట్టుకోండి. మగవారు. ఆడవారైతే మీ బ్యాగ్లో పెట్టుకొని ఎడం పక్క తగిలించుకోండి. ఇది ఏంటంటే కుజుడు యొక్క ప్రభావాన్ని, అలాగే గురువు యొక్క ప్రభావాన్ని నెగిటివ్గా ఉన్నప్పుడు మనకి పాజిటివ్గా మారుస్తారు, అంటే అనుకూలంగా మారుస్తారు. ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు. దీనికి నియమ నిబంధనలు అంటే ఏమీ లేవు. ఇది తంత్రం. ఎప్పుడు కూడా మనం ఎడం వైపు ఉండాలి. లక్ష్మి ఎడం వైపే ఉంటుంది. మన గుండె లక్ష్మి. శ్రీమన్నారాయణకి లక్ష్మీదేవి హృదయంలో ఉంటుంది. అంటే ఏదైతే మన ఎడం భాగం బాగుంటుందో, అంటే భార్య బాగుంటుందో, ఆ భాగానికి గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకని ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించాలి, డబ్బు బాగా రావాలనుకునేవారు భార్యను ఎప్పుడు తిట్టమాకండి, ఆడవారిని ఎప్పుడు తిట్టమాకండి. అది గుర్తుంచుకోండి. అప్పుడు లక్ష్మి మీకు యోగిస్తుంది. అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే, ఏదైనా పని మీద మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ భార్య నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళండి. శుక్రుడు యోగిస్తాడు. ఈ పరిహారాన్ని మీరు ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలుగుతుంది అని తంత్రశాస్త్రం చెప్తుంది. మీరు ఈ వీడియోని, ఈ పరిహారాన్ని అంతకుముందు ఎప్పుడైనా విని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లక్ష్మీదేవి నామాన్ని, ఓం మహాలక్ష్మి నమః అన్న నామాన్ని కూడా మీరు టైప్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికైనా నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఫేస్బుక్లోను, వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు ఫాలో అవ్వాలనుకుంటే లింక్స్ ఇచ్చాను, వాటిలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.